హాయ్ అండి, ఈరోజు నేను అల్లం పచ్చడి ఆంధ్ర స్టైల్లో చేయబోతున్నాను. దానికోసం ముందుగా కొద్దిగా మినపగుళ్ళు, దానికి సమానమైన క్వాంటిటీలో పచ్చిశనగపప్పు, అదేవిధంగా ధనియాలు, ఈ మూడింటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి పలుకులు, అదేవిధంగా ఎండుమిర్చి, వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా చిన్నుల్లిపాయ రెబ్బలు, అదేవిధంగా మనం ఎంతైతే అల్లం పచ్చడి చేసుకోవాలనుకుంటున్నామో అదేవిధంగా అంత క్వాంటిటీలో అల్లం వేసుకొని వేయించుకోవాలి. 2 minutes వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. ఆ మిక్సీకి పట్టించుకునేటప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టించుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మంచిది, బాగా పేస్ట్ లాగా వస్తుంది. దానికి తిరగమాత పెట్టేసుకొని పచ్చడి నీళ్ళ తిరగమాతలో వేసేసుకుంటే రుచికరమైన ఆంధ్ర స్టైల్ అల్లం పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.